నాటుకోడి ఎక్కువగా అయితే నాటుకోడిని కోస్తారు. ఇంకా చావలేదు ఫ్రెండ్స్, చూసారా? ఇంకా చావలేదు. ఇక్కడ ఒక పార్ట్ మిస్ అయి ఉంటుంది దానికి, చూడు. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ట్రైబల్ కల్చర్ యాక్టివిటీస్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మాకు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఆతిథ్యం చేసి వాళ్ళకి ఏ విధంగా సత్కరించి పంపిస్తామో, వాళ్ళకి ఏ విధంగా మేము చూసుకుంటాము, వెళ్ళేటప్పుడు ఏ విధంగా వాళ్ళకి ఆతిథ్యం చేసి పంపిస్తాము, ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాం ఫ్రెండ్స్. తప్పకుండా ఈ యొక్క వీడియోను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళ సిస్టర్స్ వాళ్ళైతే ఇద్దరు సిస్టర్స్ వాళ్ళు వచ్చారండి, వాళ్ళ బావ వాళ్ళకి వచ్చారు. చాలా దూరం నుంచి వచ్చారు, సుమారుగా 100 కిలోమీటర్ దూరం నుంచి ఒక సిస్టర్ అయితే, ఇంకో సిస్టర్ ఏమో 45 కిలోమీటర్ దూరం నుంచి వచ్చింది. మరి వాళ్ళకు ఈరోజు వెళ్ళిపోతున్నారంట. మరి వాళ్ళకు ఏ విధంగా ఆతిథ్యం చేసి పంపించాలనుకుని కోడిని, నాటుకోడిని కోస్తున్నారు. మరి దాన్ని చూపిస్తున్నాము ఫ్రెండ్స్. కుక్కను తోలుతున్నాను అనుకుని కోడిని అయితే వదిలేసాడు. ఆ కోడిని ఈ విధంగా పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. రండి రా పిల్లలు, పట్టుకోండి రా. ఇదేంటి ఇలా పట్టుకుంటారు ఈ విధంగా ఫ్రెండ్స్. ఓకే అమ్మ అక్కడే పోదాం ఫ్రెండ్స్. చాలా విధంగా ఈరోజు మా ఇంట్లో కోడి కూర. అతిథుల కోసం కోడి. సారు నేను పట్టు లెక్క పట్టు, పైన పట్టు లేవే. ఇప్పుడు ఆ కోడిని అయితే ఫ్రెండ్స్ కత్తితో కోసేస్తాడు. నువ్వు చెప్తున్నా కదా, ప్రాణం పోయేటప్పుడు గిలగిలా కొట్టుకుంటుందని చెప్తున్నాడు మన బావగారు అయితే. ఇదిగో ఇతని పేరు సిద్ధు, మా గ్రామంలో మెకానిక్ చేస్తుంటాడండి. మరి వాళ్ళ అక్క వాళ్ళు చూడడానికి వచ్చారు. వాళ్ళని చూడడానికి వస్తేమో వాళ్ళకి ఈ విధంగానే కోడి కూర వండి పెట్టాలని, మరి లాస్ట్ రోజు వెళ్ళిపోతున్నారు కదా, కోడి కూర వండి పెట్టేసి పంపిద్దామని కోడిని కోస్తున్నాడు. మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగానే కోడిని కోసేస్తున్నారు. చాలా జాగ్రత్త కోయాలి, లేకపోతే రక్తం సీమ. అయిపోయిందా? కత్తం అయిపోయింది, ఇంక చావలే. మా కోసం కోడి బలైపోతుంది ఫ్రెండ్స్, చూసారండి. మరి మనం ఎన్ని కోళ్ళు కోసుకొని తింటున్నాము. ఇవన్నీ కూడా మా కోసం బలవుతున్నాయి, మనం తింటున్నాం. మరి చెప్పు, ఎక్కడి నుంచి వచ్చారు మీ అక్క వాళ్ళు, మీ చెల్లి మీ అక్క? చెప్పు ఒకసారి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి?
మా చెల్లి వాళ్ళు ఆ, చాలా దూరం నుంచి వచ్చారు ఫ్రెండ్స్. ఆ, ఎవరు? అందుకే బాకూరు నుంచి చాలా దూరం నుంచి, అదే మండలం? బోర్గుల నుంచి ఆ, చాలా దూరం నుంచి వచ్చారు. లాస్ట్ రోజు మరి ఆ, మాకు పారం కోళ్ళు కానీ ఆ, అలాగే బాయిలర్ కానీ ఆ, ఏది కూడా మాకు అందుబాటులో లేదు. కాబట్టి మేము ఆ. మా సాంప్రదాయం ప్రకారము మేము గిరిజనులు ఎక్కువగా నాటుకోళ్ళనే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కోసి పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అంటే వట్టి కూరతో అంటే మామూలు సాధారణమైన కూరలతో వండుకొని పంపిస్తే బాగుండదు కదా? బాగుండదు కదా ఫ్రెండ్స్. అందుకనే మరి ఆ. నాటుకోడి అనేది కోయడం అనేది జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే మేకలు కూడా కోస్తారండి. మేకలు కోస్తే వాళ్ళు కోస్తారు రకరకాలు. ఆ, నాటుకోడి ఎక్కువగా అయితే నాటుకోడిని కోస్తారు. ఆ. ఇంకా చావలేదు ఫ్రెండ్స్, చూసారా? ఇంకా చావలేదు. ఇక్కడ ఒక పార్ట్ మిస్ అయి ఉంటుంది దానికి, చూడు తగలేదు ఇంకా తెంపేసిను దాని ఫ్రెండ్స్. మొత్తం మేడ తెగలేదు అనుకుంటా పూర్తిగా. తెగిపోయిందిరా. కష్టంగా చావలేదు ఇంకా. అంత తెగిపోయింది. ఇప్పుడైతే ఏది రేదు ఇప్పుడు పోతుంది, ప్రాణం పోతుంది ఇప్పుడు. ఇంతసేపు కావద్దు, ఇంతసేపు నీళ్ళు కూడా చల్లారిపోయినట్టుంది. అతిథులు అయితే ఒక అతన్ని కూర్చున్నాడు ఫ్రెండ్స్. ఇంకా మిగతా వాళ్ళు బయట వెళ్ళారు. ఇది అతిథుల కోసం వంట కూడా సిద్ధపరుస్తున్నారు, చూసారండి. ముందుగానే సిద్ధపరుస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం ముందుగానే సిద్ధపరుస్తున్నారు. చలికాలం అయినప్పటికీ ముందుగానే వంటలు సిద్ధపరుస్తున్నారు. మరి నాటు కోడి కూర ఏ విధంగా వండుతారో తర్వాత వీడియోలో మీకు చూపిస్తాం. చూడండి, ఈ విధంగానే ఉంటాయి మా గిరిజనుల వంట పొయ్యిలు. ఇదిగో ఫ్రెండ్స్, మరిగిన వాటర్ తీసుకొచ్చారు, ఎందుకంటే ఆ కోడిని ఈ నీళ్ళలో వేస్తారు. ఈ విధంగా నీళ్ళలో వేసిన తర్వాత చాలా సింపుల్గా ఉడిపోతుంటాయి అన్నమాట. ఈ విధంగా మరి కోడి ఈకలు రావాలంటే ఈ విధంగా కోడి ఈకల్ని పీకాలంటే ఫ్రెండ్స్ ఈ విధంగా మరి వేడి నీళ్ళలో మరగబెట్టిన వేడి నీళ్ళు మరి కోడి ముంచడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ వాటర్ కొంచెం తక్కువ అయింది ఫ్రెండ్స్. జాగ్రత్త, నీరు వేడి ఉన్నాయి. అదిగోండి సింపుల్గా వస్తుంది, చూసారు కదా, సింపుల్గా వస్తున్నాయి. కోడి అయితే బాగా కొవ్వుతుంది. కోడి కలిపి పీకడం అయితే పూర్తయింది ఫ్రెండ్స్. అతిథులకు ఈ విధంగానే డ్రింక్స్ అలాగే కోడి కూరతో పాటు చక్కగా తినిపించి వాళ్ళని సాగనంపుతారు ఫ్రెండ్స్. మరికొందరైతే పక్క ఇంటికి వెళ్ళేసి భోజనం చేస్తున్నారు. మరికొందరైతే భోజనం చేసి ప్రస్తుతానికి ఖాళీగా నిల్చున్నారు, కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తున్నారు. చూస్తారు కదా ఫ్రెండ్స్, మా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.
మీ అమ్మ సంపాదించినంత